అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక మహత్తరమైన దేవాలయం, చాలా శక్తి ఉంది. అందుకే ఈ 2 సినిమాలు ఇక్కడ ప్రారంభించాం. కాబట్టి మమ్మల్ని మీరందరూ దీవించి ఈ సభను, ఈ కార్యక్రమాన్ని, ఈ షూటింగ్ విజయవంతమని ఆశీర్వదించడం కోరుతున్నాం. ఇప్పుడు మా అన్నగారైన ప్రసాద్ రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు అన్న సునామీ, బాల తేజం మనకు 2 సినిమాల్ని కృష్ణప్రసాద్ ప్రొడక్షన్స్ పైన ప్రసాద్ గారు, చిత్తజల్లి ప్రసాద్ గారు చేస్తున్నారు. వారికి నా అభినందనలు. గతంలో కూడా ఇక్కడ నేను 2 సినిమాలకు క్లాప్ కొట్టడం జరిగింది. వారు చెప్పిన 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్కి వచ్చినాయి. ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. ఈ టెంపుల్కి మీరు అన్నట్టు మంచి ఇక్కడ చేసే ప్రతి సినిమా సక్సెస్ కావడానికి భగవంతుడి ఆసక్తులు బాగుంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే, మంచి మంచి సినిమాలే రిలీజ్కు నోచుకొని ఎన్నో సినిమాలు నేను చూస్తున్నా, నా దగ్గర చాలా మంది వస్తుంటారు. కానీ మీరు దీక్షతో, పట్టుదలతో సినిమాలు చేస్తూ అది రిలీజ్ వరకు తీసుకొస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్ ప్రసాద్ గారు. మీరు ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా అన్ని మీరే సినిమాలు చేస్తూ ఉన్నారు. అలాగే మీకు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎప్పుడైనా ఎల్లవేళలా సపోర్టు ఉన్నామో, ఇన్ ఫ్యూచర్లో కూడా ఉంటాం. ఈ రోజుల్లో సినిమాలు తీయడం చాలా మంది తీసుకున్నారు, కానీ ఆ రిలీజ్కి వచ్చేసరికి ప్రాబ్లం అయి రిలీజ్ చేయలేకపోతున్నారు. దాన్ని మనం దాటి బాగా పబ్లిసిటీ చేసి ఈ సినిమాలు కూడా రిలీజ్ చేయండి. ఇంకా మీకు మా ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం కావాలన్నా మా పూర్తి సహకారం అందిస్తాం. సన్నాసునామి మరియు బాలతీజం అంటే నా మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ సినిమా నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అందరం కూడా సక్సెస్ కావాలి ఈ సినిమాతో. అందరికి మళ్ళీ మళ్ళీ సినిమాలు రావాలి విడిగా కోరుతూ ప్రసాద్ గారికి ఆ యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మిగతా యూనిట్కి అందరికీ, మిత్రులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. కృష్ణప్రసాద్ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఫేమస్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ శ్రీ చిత్తజల్లి ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఇది మళ్ళీ ఈరోజు 2 సినిమాలు, బాలతేజం ఒకటి, సన్ ఆఫ్ సునామీ ఒకటి, కంటిన్యూస్ గా 2 సినిమాలు ఈరోజు ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. దీనికి చీఫ్ గెస్ట్ గా ఈరోజు లయన్ డాక్టర్ ప్రసాద్ రామకృష్ణ గౌడ్ గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు చైర్మన్ గా ఆయన వచ్చి ఆశీర్వదించడం జరిగింది సినిమాని. ఈ 2 సినిమాలు కూడా ఖచ్చితంగా ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన విజన్, ఆయన డెడికేషన్, ఆయన కమిట్మెంట్, ఆయన హార్డ్ వర్క్. ప్రసాద్ గారు చూస్తే నిజంగా యంగ్ డైరెక్టర్లు కూడా వాళ్ళు చేయలేరేమో అనిపిస్తుంది నాకు. ఒకేసారి 4 సినిమాలు మొన్ననే చేశారు. దీక్ష ఒకటి, కాశీనగర్ 1947 ఒకటి. కాశీనగర్ 1947లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రసాద్ గారికి. సభాముఖంగా ఆయనకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆలయ ప్రధాన ధర్మకర్తగా చేశారు. డబ్బింగ్ కూడా నేను చేశాను, అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంది. చాలా మంచి సినిమా చేశారు. అలాగే ఇప్పుడు దీక్ష కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ సన్ ఆఫ్ సునామీ ఒకటి, బాలతేజం ఒకటి, ఇంకో 2 సినిమాలు ఈ రోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాయి. ఈ 2 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది కూడా ప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా ఎంతో దయవంచి ఈ 2 సినిమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 2 సినిమాలు ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేవి కాకుండా రిలీజ్ అయితేనే తెలుస్తున్నారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు. ఇవి చిన్న సినిమాలు పెద్ద సినిమాల కన్నా కూడా ఆయన
డైరెక్షన్, ఆయన అప్రోచ్, అన్ని సినిమాలు పెద్దగానే చూశాడు ఆయన. అన్ని సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి. ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతాయి 2 సినిమాలు కూడాను. ఈ ప్రసాద్ గారికి మళ్ళీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ రోజు 2 చిత్రాలు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజులో ఒక చిత్రం తీసి రిలీజ్ చేయడం గగనమైపోతున్న రోజుల్లో వరుసగా కంటిన్యూగా ఆల్రెడీ 2 చిత్రాలు రిలీజ్కున్నాయి. ఇప్పుడు 2 చిత్రాలు ప్రారంభోత్సవం జరిగినాయి. ఇంకో 2 చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అంటే నిజంగా చాలా చాలా గ్రేట్. నిజంగా డైరెక్టర్ ప్రసాద్ గారిని అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా చేయడం కామన్. కానీ ప్రసాద్ గారి ఒక స్పెషాలిటీ ఏంటంటే అంత కొత్త వారిని ఎంకరేజ్ చేయడం చాలా స్పెషాలిటీ. కొత్త నిర్మాతలని, కొత్త దర్శకులని, కొత్త నిర్మాతలని, కొత్త నటీనటులని, కొత్త సాంకేతిక నిపుణులని పరిచయం చేయడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. మరి ఇలాంటి చిత్రాలు మరెన్నో తీసి ఇండస్ట్రీలో మంచి హిట్ అయ్యి అతనికి మరింత మంచి పేరు రావాలని చెప్పేసి మనసుతో కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నేను మీ డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్. కృష్ణప్రసాద్ ప్రొడక్షన్ పై చేస్తున్నటువంటి 2 సినిమాలు ప్రారంభమైంది ఈరోజు. చిత్తజల్లు ప్రసాద్ గారు మాకు వరాన్ని ప్రసాదించారు. 2 సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చారు. నేను మీ అందరికీ సుపరిచితమే. ఘాటి సినిమాలో నటించి సినిమాల్లో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అఖండ ప్రేక్షాదరణ పొందింది. ఇంకా రిలీజే కాలేదు. నాకు ఇప్పటి వరకు నేను 4 సినిమాలు చేశాను. అది రిలీజ్ అయితే ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో నాకే తెలీదు. సో ముఖ్యంగా ఈ కంటెంట్ బాగుందండి. చిత్రం ఇది బాలల చిత్రం తీసినటువంటి మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరి టాలెంట్ ని గ్రహించి, ఎక్కడ ఇప్పుడు రిలీజ్ కాలేదు నా సినిమా ఘాటి సినిమా, కానీ ఈ 4 సినిమాలు కనుక రిలీజ్ అయితే ఆ ఘాటి సినిమాని దాటి వెళ్ళిపోతాను. మంచి స్థాయి, మంచి స్టార్డమ్ వస్తుందని ఆశిస్తున్నాను. భగవంతుడు ఆయనకి మరి మొత్తం ఈ టీమ్ కి ఆశీర్వదించాలని ఈశ్వరుడిని కోరుకుంటున్నాను. సన్ ఆఫ్ సునామీ సినిమాల్లో క్యారెక్టర్ చేపలు పట్టే క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా గురుగారికి. ఆయన స్టార్ డైరెక్టర్ అవ్వాలి. ఆయన ఈ ప్లేస్ లో ఈ రోజు సీనియర్ గా ఉన్నారు కదా, కానీ ఒక్కొక్కరికి అవకాశం లేదు. కానీ మా గురుగారు బిజీగా ఉన్నారు, చేస్తూనే ఉండాలి. ఇలా ఇంకా సినిమాల మీద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. భగవంతుని కృప ఉంటుందని జీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి నమస్కారం. దిస్ ఇస్ అరవిందా గుప్తా. ఇక్కడ కృష్ణప్రసాద్ ప్రొడక్షన్ పై సన్ ఆఫ్ సునామీ అండ్ బాలతేజం 2 చాలా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అన్నట్టుగానే కాశీనగర్ లో చాలా మంచి కూడా సాంగ్స్ చేయడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చిన సార్కి చాలా నేను రుణపడి ఉంటాను. చాలా మంచి మూవీ అది. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సన్ ఆఫ్ సునామీలో కూడా ఆయన హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది 2 సినిమాలు కూడా మంచి హిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఆదరించాలి. నమస్కారం. ఈ మూవీలో నేను సెకండ్ లీడ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేస్తానని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ దీంట్లో చేసిన నా కో ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఒక కిడ్స్ మూవీ కాబట్టి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.